సోషల్ మీడియా ద్వారా ప్రజలను చైతన్యపరిచే ప్రముఖుల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఒకరు. క్రియేటివిటీని ప్రమోట్ చేయడంతో పాటు మారుమూల ప్రాంతాల్లోని వింతలు విశేషాలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేస్తుంటారు. ఫన్నీ సీరియస్ పోస్టులతో ప్రముఖుల బర్త్డే విషెస్, చారిత్రక ఘట్టాలపై పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా ఏపీలో మిర్చి సాగు గురించి ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సుగంధ ద్రవ్యాల రాజధానిగా పేరున్న గుంటూరు జిల్లాను మరింతగా ప్రమోట్ చేసేలా ఆయన ఓ ట్వీట్ చేశారు. హోలీ పండుగ సందర్భంగా గుంటూరు మిర్చి సాగుకు సంబంధించిన అద్భుతమైన వీడియోను ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆకాశం నుండి చూస్తే ఎర్రటి తివాచి పరిచినట్లుగా కనిపించే మిర్చి కల్లాలు, మొక్కజొన్న పంట నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. భారతదేశం మొత్తం మిర్చి ఉత్పత్తి వాటాలో గుంటూరు జిల్లా 15% వాటా కలిగి ఉంటుంది. ఆకుపచ్చని పంట పొలాల మధ్య ఎర్రటి మిర్చి కల్లాలు భలే కనువిందు చేస్తున్నాయి. దీనిపై ఆనంద్ మహీంద్రా ఓ క్రియేటివ్ ఐడియా షేర్ చేసుకున్నారు. శీతాకాలం చివరిలో వచ్చే ఈ పంట కోత సమయానికి పర్యాటక సీజన్గా మలిచి రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా అడుగులు వేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. భూమి నుంచి చూస్తే అందమైన దృశ్యం కనిపించకపోతే హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించాలని కోరారు. ఈ ట్వీట్పై స్పందించిన మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మహీంద్రా ఇండస్ట్రీస్ భాగస్వామ్యం కావాలని కోరారు. కేవలం పారిశ్రామికంగానే కాకుండా పర్యాటక రంగంలో కూడా మహీంద్రా వారి అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు. రైతులకు వారి ఆదాయ మార్గాలను పెంచేలా ఈ అగ్రి టూరిజం ప్రాజెక్టు ఎలా రూపొందించవచ్చుననే అంశంపై ఆలోచన చేయాలని పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ను కోరారు. స్థానికంగా సంస్కృతి కళలను జోడిస్తే గుంటూరు మిర్చి కేవలం కారానికే కాకుండా పర్యాటకానికి కూడా అంతర్జాతీయ బ్రాండ్గా మారుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.